హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే పాలక్ దోశ అండి. పాలకూరతోటి ఇవాళ మనం సూపర్ క్రిస్పీగా దోశలను వేసుకుందాము. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తిన్న పిల్లలకి ఇలాగ వేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే దీంట్లోకి రుచిగా ఉండే చట్నీని కూడా చూద్దాము. ముందుగా ఈ దోశల్ని తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు పచ్చిశనగ పప్పును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక ముప్పావు కప్పు మినపగుళ్ళను కూడా వేసుకుందాము. దీంట్లోకి మనం ఒక స్పూను మెంతుల్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఇక్కడ నేను నార్మల్ రైస్ వాడానండి. ఈ ప్లేస్లో మీరు ముడి బియ్యాన్ని కూడా వాడచ్చు, అంటే బ్రౌన్ రైస్ని కూడా వాడచ్చండి. ఇంకా హెల్దీగా మనం ఈ దోశల్ని రెడీ చేసుకోవటానికి ఇలాగా మొత్తం అంతా కూడా కడిగేసుకొని దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్నిటిని కూడా తీసేసి మళ్ళీ ఈ పప్పులన్నీ కూడా నానేలాగా నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం 4 గంటల పాటు నానేలాగా చూసుకోవాలి. చూడండి, మనకి మొత్తం అంతా కూడా చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లతో పాటుగా మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పిండి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పిండిని గ్రైండర్లో వేస్తున్నానండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేస్తే ఏమవుతుందంటే పిండి అనేది బాగా మెదుగుతుంది, అలాగే ఒదుగవుతుంది. అంటే ఎక్కువ పిండి రావడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ నానబెట్టిన నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం మెత్తగా రుబ్బుకోవాలి. పిండి ఈ విధంగా గ్రైండ్ అయ్యాక పిండి మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ పిండిని 8 గంటల పాటు మనం నానబెట్టుకున్నామే అనుకోండి, పిండి పులిసి ఈ దోశలు అంటే ఈ పాలక్ దోశలు మనకి ఇంకా రుచిగా ఉంటాయండి. పిండి రెడీ అయిపోయింది కదా. పాలక్ దోశ వేసుకునే పద్ధతిని చూద్దాము. ఇక్కడ నేను ఒక 2 కప్పుల పిండిని తీసుకున్నాను. మొత్తం పిండిలో ఈ పాలక్ దోశలని కలపట్లేదు. చిన్న అల్లం ముక్కని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా తీసుకోండి. పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 2 కప్పుల దోశల పిండికి ఇక్కడ నేను ఒక చిన్న కట్ట పాలకూరని వేస్తున్నాను. 6 దోశలకి ఒక కట్ట వేసుకోండి, సరిపోతుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారండి, అస్సలకి వద్దనరు దోశని. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1/2 స్పూన్ జీలకర్రని కూడా వేద్దాము, డైజెషన్కి యూజ్ అవుతుంది. దాన్ని అంతటినీ కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఒక రోజు తర్వాత పులిసిన పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండిలోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళేమన్నా అవసరమైతే ఖచ్చితంగా నీళ్ళని కూడా వేసుకోండి. ఇలాగా పిండిలోకి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ మీకు కొంచెం వాటర్ అవసరమైతే ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. దోశల పిండి మాదిరి. పాలక్ దోశ పిండి రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి మనకి టేస్టీగా చట్నీ కూడా ఉండాలి కదండి. కారంగా చట్నీ ఉండాలి. దానికోసమని చిన్న బాండిని పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్ల నూనెను వేడయ్యాక ఒక గుప్పెడు అంటే ఒక చిన్న కప్పు పల్లీలని వేస్తున్నాను. పల్లీలని లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ దోరగా వేగాక పల్లీల్లో ఎక్స్ట్రాగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకి నేను చిన్న ముక్కలుగా తరిగిన ఒక 3 టమోటాలని వేస్తున్నాను. యాక్చువల్గా ఈ టమోటా పచ్చడి అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఇష్టం అండి. ఆయన చేతులతోనే ఆయన స్వయంగా తయారు చేసిన పచ్చడి. 3 టమోటాలకి ఒక ఉల్లిపాయని వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ టమోటా 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇది ఈ దోశల్లోకే కాదండి, చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ టమోటాల్లోకి మనం ఒక 2 రెమ్మలు చింతపండుని వేసుకోవాలి. చింతపండు కూడా ఇలాగ వేయటం వల్ల మనకి స్పెషల్గా నానబెట్టే అవసరం లేకుండా మగ్గిపోతుంది. ఇదంతా కూడా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేయండి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి. అలాగే ముందుగా మనం మగ్గ పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, టమోటా మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి. ఇలాగ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు కారాలని వేసుకుందాము. ఉప్పు కారాలతో పాటుగా మనం ఇంకొంచెం స్పైసెస్ని కూడా యాడ్ చేద్దాము. ముందుగా మనం ఒక 3/4 స్పూను కారాన్ని వేద్దామండి. ఇది పచ్చడి మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కారంతో పాటుగా ఒక 1/2 స్పూను ఉప్పుని కూడా వేసుకుందాము. కారం వేసుకున్నాం కదండి, దాంతో పాటుగా ఒక్క పచ్చిమిరపకాయని వేయండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను ధనియాల పొడిని, అలాగే ఒక 1/4 స్పూను జీలకర్ర పొడిని కూడా వేద్దాము. ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోకి వాటర్ అనేది అస్సలకి యాడ్ చేయొద్దండి. మొత్తాన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పాలక్ దోసల పిండిలోకి ఒక 1/2 స్పూను ఉప్పును వేసుకుందాము. ఈ ఉప్పంతా కూడా పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వేడిగా మనం దోసల్ని వేసేద్దాము. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనం లైట్గా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాలకూర దోస పిండిని వేసుకొని మనకు ఎంతైతే పల్చగా వీలవుతుందో అంత పల్చగా స్ప్రెడ్ చేయండి. నేను చెప్పటం కాదండి, నిజంగా ఒక్కసారి ఈ దోసల్ని వేసుకొని తినండి. మళ్ళీ ఇంట్లో అందరూ కూడా కావాలని తింటారు. ఒక్క నిమిషం పాటు దోశ అంతా కూడా కాలేక, అంటే ఈ పిండి అంతా కూడా డ్రై అయిపోవాలి. 1/2 స్పూను నూనెని యాడ్ చేసుకోండి. ఈ నూనె అంతా కూడా వేసుకున్నాక దోశని ఇలాగ క్రిస్పీగా కాల్చుకోండి. తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇలాగే మనకి ఎన్నైతే దోశలు కావాలో అన్ని దోశల్ని కూడా ఒకటేసారి తయారు చేసుకుందాము. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండటానికి హోటల్లో సర్వ్ చేస్తారు కదండి టోపీ దోశ, ఇలాగ సొగానికి కట్ చేయండి. దోశని సొగానికి కట్ చేసి రౌండ్గా ఇలాగ ఫోల్డ్ చేసేయండి. మనకి చక్కగా కోన్ దోశ అనొచ్చు దీన్ని, లేదా టోపీ దోశ అని కూడా అనొచ్చు. చూడండి, లుక్ వైజ్ చూస్తే మనం ఏ రెస్టారెంట్ హోటల్లో లేని లుక్ ఉంది చెప్పండి. ఈ దోశ కనుక మనం ఏదైనా హోటల్లో తింటే కనీసం 80 రూపాయలు ఉంటుందండి. విత్ చట్నీతో పాటు 80 రూపాయలకి మనకి ఏ 30 దోశలో 40 దోశలో వస్తాయి. అది కూడా సూపర్ హెల్దీగా, ఈజీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దోశలు. దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న చట్నీతో తింటే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.